సార్ ప్లీజ్ సార్. సార్ చెప్పారు సార్. ఏ సారు? సార్ నేను చెప్పలేదు. అదేంటి సార్, మీరే కదా సార్ చెప్పింది. పోలీసులతోనే గేమ్సా? ఇప్పుడు తప్పించుకున్నా రేపు నీ ఇంటికి వచ్చి నీ చెల్లెలు ఎంగేజ్మెంట్ జరుగుతుండగానే నేను అరెస్ట్ చేస్తారా? పోలేండి సార్, వదిలేసేయండి. ఏంటి వదిలేసేది? జరగవు. సార్ సార్ నేను చూసినప్పుడు అది వాడు ఒళ్ళో కూర్చొని ఉంది. ఏంటి గుంటడు అంత పని చేసేసాడా? మరి నా సూదిలో దారం తప్పు కదా సార్. ఎందుకు సార్ అలా చెప్తున్నారు? మా వాడిని ఫుల్ని చేసి ఎస్కేప్ అయిపోదాం అనుకుంటున్నావా? చాలా తేడారా నువ్వు. సార్ నేను అలా చేయలేదు సార్. అలా చేయలేదా? అలా చేయలేదా? చేయలేదు సార్. అలా చేయలేదు. మరి ఎలా చేసావు? అలా చేయకపోతే ఎలా చేసావు? చెప్పు. సార్ నేనేం చేయలేదు సార్. మమ్మల్ని వెళ్ళివ్వండి సార్. ఏంటి సార్ ఇది? చూడు, నిజం చెప్తే పంపిస్తా. అమ్మాయిని కౌగిలించుకున్నావా? చేసావో లేదో చెప్పు. నిజం చెప్పపోతే సార్ వదిలిపెట్టరు. వాటేసుకున్నావా? వాటేసుకుంటే ఒప్పుకో, వదిలేస్తా. చెప్పానా? వాటేసుకున్నాక ముద్దు పెట్టావా? అట్లాంటి ఏమనుంటే ఒప్పేసుకో. ఏదో మాట నువ్వును. సార్ ఇట్లాంటి విషయాల్లో చాలా చెట్టు. సార్ వద్దు సార్, మమ్మల్ని వదిలేండి సార్. వాటేసుకున్నాక ఏం చేసావు? ముద్దు పెట్టానని ఒప్పుకో, వదిలేస్తా. ముద్దు పెట్టావుగా? ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు ముద్దు? ఎక్కడ పెట్టావు? చిన్న ముద్దుకి ఇంత అర్ధాంతం చేసి ఎత్తనారేంటి అనుకుంటున్నావా? మేమింతే. సార్ మమ్మల్ని వెళ్ళివ్వండి సార్. నువ్వు వెళ్ళవరా? అలాంటి ఎలా ముద్దు పెట్టావు? జనార్దన్ నాతోరా. ఏం చేస్తున్నావు జనార్దన్? నేను ఇష్యూని పెద్దది చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నేనేంటి చేశాను? మన పార్టీకి టైం అవుతుందని. వీళ్ళు గట్టి పార్టీలా ఉన్నారు. టైంకి దొరికారు, ఎలా వదిలేస్తాం? మరి ఇంకెందుకంటే నాంచడం? మన మామూలు అడిగేయచ్చుగా. సార్ జనాలు చూస్తున్నారు సార్, మమ్మల్ని వెళ్ళివ్వండి సార్. చూడు నువ్వు, మీరు చేసిన పనికి మీ బట్టలు విప్పి పబ్లిక్ రోడ్ మీద ఊరేగించాలి. ఒక్కటి పీక్ బండి వస్తుంది. జనార్దన్ ఫోన్ చేసి కనుక్కో. కనుక్కుంటా. ఏం చేస్తుంటావు నువ్వు? ఎస్ఎల్జీ ఇన్ఫోటెక్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సార్. అంత పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తా నువ్వు ఈ పాడు పని కోసం దూరం వచ్చావా? పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే అంత ఇబ్బంది అవుతా తెలుసా మీకు? సార్ ఇష్యూని పెద్ద చేయకండి సార్. మీకేం కావాలన్నా ఇస్తా. ఇది కుదరదు. ఇటు ఫ్యామిలీని జనాల్ని మొత్తం పిలిచి ఇక్కడే పెళ్లి చేసేద్దాం. ఇటు స్టేషన్ తీసుకెళ్తే డబ్బులు పాడేసి జంప్ అయిపోతాడు. అమ్మాయిని చూసావుగా, తోర్సాని. సార్ ఈ ఒక్కసారి వదిలేండి సార్. మీకు ఎంత కావాలన్నా ఇస్తా. ఎంత ఉంది నీ దగ్గర? 10,000. 10,000? అవును సార్. కామెడీ చేస్తున్నావా? ఈ అమ్మాయిని వాడుకున్నట్టే నన్ను వాడుకోవాలనుకుంటున్నావా? నా దగ్గర ఇప్పుడు ఇంతే క్యాష్ ఉంది సార్. ఇంకా కావాలంటే ఏటీఎంలో డ్రా చేసి ఇస్తా. ఎక్కడుంది ఏటీఎం? ఏదో ఒక ఏటీఎం నుంచి తీసిస్తాడులేండి. మీరు లోపల కూర్చోండి. నువ్వు పదవయ్యా బాబు, పద. సార్ వెనకాల వద్దు సార్. వద్దు సార్. ఏంట్రా బ్యాక్ సీట్ లో కూర్చుంటే తప్పేంటి? అమ్మాయి పక్కన వద్దు సార్. వెళ్ళు, బండి తీ. సార్ బండి తీపో. ఇదిగో మా సార్ని గర్ల్ ఫ్రెండ్ ఏం చేయలే గానీ నువ్వు కార్ స్టార్ట్ చేయి. ఎక్కవయ్యా బాబా, ఎక్క. కానీ బండి తీ. తీరా. బండి తీ. చూసావా, కారులోకి దోమలు దూరేసాయి. తలుపులు వేసుకోవద్దు. ఇక కుట్టుకుట్టుగానే వదిలిపెట్టావు. సార్ మీరు వెనకాల కూర్చోండి సార్. ఎందుక? రాజనార్దన్ వెనక్కి వచ్చి కూర్చో. అప్పుడు ఇది మన మధ్యలో ఉంటుంది. కార్ స్టార్ట్ చేయరా.
నువ్వు వాడిన దాన్ని నేను టచ్ కూడా చేయను. నువ్వు స్టార్ట్ చేయవే బాబు. జనార్దన్, ఆ, ఇది చూసావా? ఏంటది? మధ్యలో పోలవరం డ్యామ్ కట్టేసేలా ఉన్నాడు. అవును సార్, ఆ కాంట్రాక్ట్ ఏదో ఇతనికి ఇచ్చుంటే ఏడాదిలో పూర్తి చేసేసేవాడు. వీడికి చాలా అనుమానంలే. ఏంటి, నిన్ను కూడా అనుమానిస్తాడా? రే, రెండు చేతులతో డ్రైవ్ చేయరా. చూసి నడపోయావు బాబు. నీ పేరేంటి? ఎందుకు భయపడుతున్నావు? వినిపించట్లేదా? నోట్లో అట్టిబండి పెట్టుకున్నావా? రే, ముంచుడు ముంచుడు. నీ పేరేంటి? అనసూయ. అనసూయ. ఇంత మంచి పేరు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు? రే, రెండు చేతులతో కారు నడపు. నువ్వు రెండు చేతులతో నడపరా. మీరు ఎల్లో కూర్చోబెట్టుకుంటారని భయపడిపోతాడు పాపం. అర్ధరాత్రి ఒంటరిగా వీడితో ఇంత దూరం వచ్చి రొమాన్స్ చేస్తున్నావంటే నువ్వు చాలా ముదిరే. ఏమైంది? అప్పవేంటి? ఏటీఎం వచ్చింది సార్. చాలా అదృష్టవంతుడిరా నువ్వు. ఏటీఎం వచ్చేసింది. వచ్చింది దానికోసమేగా. ఎల్లు రాజేశ్వరపు. ఎంత ఇమ్మంటారు సార్? ఓ 20,000 తీసురా. సార్ అంతకన్నా ఎక్కువ కోరుకోలే. ఎల్లు. చూసింది చాలు. హలో, ఎల్లు. ఎలా వెళ్తున్నాడు చూడు. అడుగడికి వెనక్కి చూసుకుంటూ. జోకర్ లాగా. ఏయ్ కాదు, చాలా అనుమానంగా వీడు. ఆ, ప్రకాష్ రాజ్ కూడా వీడిలాగే ఒక పిక్చర్ లో ప్రతి దానికి అనుమానిస్తూనే ఉంటాడు. ఏ పిక్చర్ అది? చెప్తా. అది పవన్ కళ్యాణ్ సినిమా సుస్వాగతం. అదే, 3-4 సార్లు అదే. చూశాను. తెచ్చావా? సార్, ఈ ఏటీఎంలో డబ్బులు లేవు సార్. మెయిన్ రోడ్ మీద ఇంకొక ఏటీఎం ఉంది, అక్కడ తీస్తాను. నువ్వు రా, లోపల రా. డబ్బులు తీసుకోకుండా నేను వదిలేస్తానేమో చూద్దాం. రా. కార్ స్టార్ట్ చేయరా. రా. ఎందుకలా ఇబ్బంది పడుతున్నావు? ఫ్రీగా కూర్చో. రే, ముందు లెఫ్ట్ తీసుకో. స్ట్రైట్కి వెళ్తే ఏటీఎం వస్తుంది. లెఫ్ట్ తీసుకోరా. రైట్ తీసుకో. ఇక్కడ ఇదేంటి ఇక్కడ ఎందుకు కాపించారు? ఏమైంది సార్? జనార్దన్, ఆ? నువ్వేమైనా తాగావా? పార్టీకి వెళ్ళందని నేను ఎక్కడ తాగుతాను? కానీ ఇక్కడ మందు వాసన వస్తుందే. నువ్వు తాగావా? ఆ? అమ్మాయి తాగినట్టుగా లేదే. కొందరు పైకి అలాగే కనిపిస్తారు జనార్దన్. అటు తిరుగురా. తాగావా?
ఆ?